పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తుంది. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించిన కొన్ని చోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 2 విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2014-19లో తేదేపా హయాంలో 5 రూపాయలకి పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తుంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన, అసలు పనులే ప్రారంభించిన చోట కొత్త క్యాంటీన్ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. తొలి విడతగా 100 క్యాంటీన్లను స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. జార్ఖండ్ లో హౌరా సిఎస్ఎంటీ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. 20 మందికి గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. జార్ఖండ్ లోని చక్రధర్ డివిజన్ లో అర్ధరాత్రి 3 గంటలు దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో రైల్వే సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 18 బోగీల పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అందులో ప్రయాణికులకు సంబంధించినవి 16 బోగీలు, ఒకటి పవర్ కార్ బోగి, మరొకటి పాంట్రీ బోగి అని పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం తెలుసుకుంటామని పేర్కొన్నారు. అగ్ర కథానాయకుడు ప్రభాస్ తెరపైన స్టైలిష్ గా కనిపించి చాలా రోజులైంది. పాన్ ఇండియా ఇమేజ్ తో ఎక్కువగా పీరియడికల్ సినిమాలు, ఫక్త్ మాస్ కథల్ని ఎంచుకుంటూ అందుకు తగ్గట్టుగానే తెరపై ఒదిగిపోయే ప్రయత్నం చేస్తున్నారు. వీటి మధ్యలో ప్రభాస్ ని మరోసారి ఇదివరకట్లా కలర్ఫుల్ పాత్రల్లో చూడాలని కోరుకునే సినీ ప్రేమికులు చాలా మందే. వాళ్ళందరి డిమాండ్ కు తగ్గట్టుగానే రాజసాబ్ రూపొందుతుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని ఓ రొమాంటిక్ హారర్ కామెడీ కథతో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రభాస్ సరసన 3 కథానాయకులు సందడి చేయనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా గ్లిమ్స్ పేరుతో సోమవారం ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశాయి సినీ వర్గాలు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు అందులో ప్రకటించాయి. ప్రభాస్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆయన తెరపై చూపించబోతున్నాం. ఆగస్టు 2 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తామని సినీ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. ఫినిషర్ వచ్చి అభిమానులను అలరించిన ధోని వచ్చే సీజన్ లో ఆడతాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు. బీసీసీఐ తీసుకునే నిర్ణయంపై ఇది ఆధారపడి ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలం జరగనుంది. దీంతో చాలా మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. అయితే ఫ్రాంచైజీలు ఎంతమందిని రిటైన్ చేసుకోవాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక్కో ఫ్రాంచైజీ 5 లేదా 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పిస్తేనే వచ్చే సీజన్ లో ధోని ఆడటానికి ఛాన్స్ ఉంటుందని సమాచారం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెగా వేలంలో సిఎస్కే, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతిసా పతిరనా, శివం దుబేలను రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపై చర్చించడానికి బీసీసీ జూలై 31న ఫ్రాంచైజీల యజమానులతో సమావేశం కానుంది. కాలీవుడ్ స్టార్ ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్ విడుదల సమయంలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. రాయన్ తెరకెక్కించిన తీరును చూసిన ప్రేక్షకులు ధనుష్ టాలెంట్ కు ఫిదా అవుతున్నారు. ఇందులోని నటీనటులు అందరూ కూడా తమ అద్భుతమైన నటనతో ఇచ్చి పడేశారు. అందుకే రాయన్ టీమ్స్ పై అభినందన వర్షం వస్తుంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు రాయన్ సినిమా చూసి ఫిదా అయ్యారు. సినిమాపై ఆయన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా రాయన్ సినిమాపై మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ధనుష్ అద్భుతంగా నటించడమే కాకుండా బ్రిలియంట్ గా డైరెక్ట్ చేశారు. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. రెహమాన్ మ్యూజిక్ సినిమాకు బాగా కలిసొచ్చింది. సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్, సందీప్ కిషన్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళి, ఇతర నటీనటుల యాక్టింగ్ సూపర్. రాయన్ భారీ విజయాన్ని అందుకుంటున్నాడు. మూవీ టీమ్ కు కంగ్రాట్స్ అని ఆయన ట్వీట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చాలా అవమానకరంగా జరిగాయని విమర్శించారు. ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన లాస్ట్ సపర్ పెయింట్ స్ఫూర్తితో చేసిన ప్రదర్శన ఓ వర్గం విశ్వాసాలను కించపరిచేటట్లు ఉందని విమర్శలు
విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశించే ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. అయితే ఒలింపిక్స్ నిర్వాహకులు మాత్రం ఏ మతాచారాలను ఉద్దేశించి ఆ ప్రదర్శన చేయలేదని వివరణ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా ఓపెన్ గా మాట్లాడే మనస్తత్వం నాది. ఏది ఏమైనా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలోని కార్యక్రమాలు అవమానకరంగా ఉన్నాయని అన్నారు. ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైతే 2028లో లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ ను ఎలా నిర్వహిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో ప్రారంభోత్సవంలోని లాస్ట్ సప్పర్ వంటి కార్యక్రమాన్ని మాత్రం చేయమని అన్నారు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండే తన కుమారుడు అగస్త్యకు ఎమోషనల్ గా బర్త్డే విషెస్ చెప్పాడు. హార్దిక్ నటాషా స్టాంకోవిచ్ లకు జూలై 30, 2020న అగస్త్య జన్మించాడు. కుమారుడితో కలిసి ఉన్న వీడియోను హార్దిక్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియోలో తండ్రి కొడుకులు చాలా ఆనందంగా కనిపించారు. హార్దిక్ ఏ రకమైన యాక్షన్స్ చేశాడో వాటిని అగస్త్య అనుకరించాడు. తాము విడాకులు తీసుకొనున్నట్లు ఇటీవల హార్దిక్ పాండే, నటాషా స్టాంకోవిచ్ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నటాషా కుమారుడు అగస్త్యతో సెర్బియాలో ఉంటుంది. హార్దిక్ పాండే శ్రీలంకతో 3 T20ల సిరీస్ లో ఆడుతున్నాడు. ఆగస్టు 2 నుంచి శ్రీలంకతో జరగనున్న 3 వన్డేల సిరీస్ కు పాండే వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్నాడు. పులి సంతతి మరింత పెరిగేందుకు వీలుగా నల్లమల నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులులను వేటాడే వారిపైన, వన్యప్రాణులను స్మగ్లింగ్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణలో చెంచుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. కొన్నాళ్ల కిందట నల్లమలలో యురేనియం మైనింగ్ కోసం ప్రయత్నాలు జరిగినప్పుడు ఆ ప్రాంతానికి అది ఎంతటి ముప్పు కలిగిస్తుందనే దానిపై చెంచుల ప్రతినిధులు శివ, చిగుళ్ల మల్లికార్జున చెప్పిన మాటలు తనను బాగా కదిలించాయని పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పథకం అందించిన మహిళా షూటర్ మను బాకర్ అరుదైన రికార్డ్ కు అడుగు దూరంలో నిలిచింది. వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో కాంస్య పథకం సాధించిన మను బాకర్ నేడు మరో పథకాన్ని అందుకునే అవకాశం ఉంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పోరులో సరబ్ జ్యోత్ తో కలిసి బరిలోకి దిగనుంది. ఇందులో గెలిచి కాంస్య పథకం దక్కించుకుంటే మను బాకర్ అరుదైన రికార్డు అందుకుంటుంది. స్వాతంత్ర్యం తర్వాత ఒలింపిక్స్ లో 2 పథకాలు సాధించిన అథ్లెట్ గా చరిత్రలో నిలిచిపోనుంది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900 ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ లో నార్మన్ ప్రిచర్డ్ 2 రజత పథకాలు సాధించాడు. అయితే తమ కెరీర్ లో ఒలింపిక్స్ లో 2 పథకాలు సాధించిన భారత అథ్లెట్లు 2 ఉన్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో సుశీల్ కుమార్ కాంస్య పథకం అందుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ లో సుశీల్ రజతం సాధించాడు. పివి సింధు 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్లో స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓడి రజతం అందుకుంది. ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో భారత్ కు రజత పథకం రావడం ఇదే తొలిసారి.